ఈ రోజు అసలు ఈ వారము ఫ్రైడే, ఈ శుక్రవారం అసలు ఏం సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనేది మనం చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి కోర్ట్ అన్నమాట. మన ప్రియదర్శి గారు, రోషన్ గారు అండ్ మన కాకినాడ అమ్మాయి హీరోయిన్ వచ్చేసి. సో ఇది సినిమా అయితే చాలా బాగుంటది. ఎందుకంటే ఇది ఒక లాయర్ అండ్ ఒక ఇష్యూ లైక్ చాలా బాగుంటది ట్రైలర్ చూసిన తర్వాత. అండ్ నాని గారు ప్రొడ్యూసర్ కాబట్టి చాలా మీరు ఒక ఎక్స్పెక్టేషన్, ఒక స్పార్క్ అయితే చూసుకోవచ్చు. అండ్ మీరు నెక్స్ట్ వచ్చేసి దిల్ రూబా అనమాట. దిల్ రూబా కిరణ్ అబ్బవరం గారి పిక్చర్ రొటీన్ ఉంది. ట్రైలర్ చూసిన తర్వాత నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను. మీరు ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి, కానీ మీరు అంత హోప్స్ అయితే పెట్టుకోకండి సినిమా మీద. ట్రై చేయాలనుకున్న ట్రై చేయండి అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫీసర్ ఆన్ డ్యూటీ. ఈ సినిమా మలయాళంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది అనమాట. ఒక సూపర్ థ్రిల్లర్ మూవీ ఇది. అండ్ మన ఇప్పుడు మార్చ్ 14th రోజు తమిళ్లోని తెలుగులోని రెండు లాంగ్వేజ్ లోని రిలీజ్ అవుతుంది. సో దీన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలి. వై బికాస్ ఇది ఒక సూపర్ ఉంటుంది. థ్రిల్లర్స్ ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ చూసేయండి అమ్మా ఆఫీసర్ ఆన్ డ్యూటీ. ఎందుకంటే చాలా బాగుంది సినిమా అయితే మలయాళంలో. ఎందుకంటే నేను ఒకసారి మలయాళంలో మొన్న ఎప్పుడు ఇది లాస్ట్ మంత్ ఎప్పుడో రిలీజ్ అయింది ఫిబ్రవరిలో. సో నేను అప్పుడు చూసినప్పుడు అయితే చాలా బాగుంది. సో స్టోరీ చాలా బాగుంటది. అంటే ఆ సస్పెన్స్ అనేది ఉంచుతారు అనమాట సినిమాలో లాస్ట్ వరకు. సో పక్కా చూడండి సినిమాని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో రెండు సినిమాలు అయితే ఉన్నాయి. ఒకటేమో 1000 వాలా, ఇంకోటేమో ల్యాంప్స్ అన్నమాట. అసలు ఈ 1000 వాలా సినిమా వచ్చేసి ట్రైలర్ లైట్ అండ్ ఇంకా ఇంకా రెండు చిన్న సినిమాలు అయ్యి. అండ్ స్టోరీ కూడా ఏమో తెలీదు నాకు. ట్రైలర్ చూసిన తర్వాత ఏమో మనకి లైట్ అనిపిస్తుంది. మీరైతే ఒకసారి చెక్ చేయండి ఏంటి పరిస్థితి అని చెప్పేసి. సినిమా అయితే ఏమో చూద్దాంలేండి రెండు సినిమాల గురించి. కానీ ఫస్ట్ అయితే నేను చెప్పిన లిస్ట్ ఏంటి, ఫస్ట్ కోర్ట్, నెక్స్ట్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ. ఈ రెండు సినిమాలను అయితే ఈ వారం అస్సలు మిస్ అవ్వకండి. మిగతా సినిమాలన్నీ లైట్ తీసుకోండి అబ్బా. ఫస్ట్ అయితే కోర్టు, ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఈ రెండు సినిమా పేర్లు ఫీడ్ చేసేసుకోండి బుర్రలో. ఓకేనా? అండ్ ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. లవ్ యూ గైస్.